వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా కార్గే జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన మోదీ, రాహుల్, ప్రియాంక, రేవంత్, బట్టి, షర్మిల. ఘనంగా మహంకాళి బోనాల పండుగ భారీగా తరలి వస్తున్న భక్తులు. మంగళగిరిలో గురు పౌర్ణమి వేడుకలు, సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు. ముప్పై 6 హత్యల వివరాలు జగన్ ఇవ్వగలరా? హోంమంత్రి అనిత. పుట్టినరోజు సందర్భంగా కార్గేకు ప్రధాని మోదీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలతో సహా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంకాళికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదం మంత్రోచ్చాల నడమ ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుపుకునే పవిత్రమైన రోజున అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో 100 ఏళ్లుగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఎవరు ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థాయిలో ఉన్న దేవతలను పూజించే విధానాలు ఒకేలా ఉంటాయన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందామని మంత్రి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని అధికారులను సీతక్క కోరారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన గురు పౌర్ణమి మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేదవ్యాసుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. భగవాన్ శ్రీ 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 రామదూత అవధూత స్వామి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. సీఎం చంద్రబాబు అవధూత స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఆదిత్యవర్ణే తపసోభిజాతో వనస్పతిస్తవ వృక్షోదవిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాస్య భాగ్య అలక్ష్మీః ఉపైతు మాం దేవసక కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా మండిపడ్డారు. నూతన ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్పై చర్యలు తీసుకుంటారని అనిత హెచ్చరించారు. 36 హత్యలు జరిగాయని జగన్ చెప్తున్నారు. వాటి వివరాలు ఆయన ఇవ్వగలరా అంటూ ఆమె సవాల్ విసిరారు. రాజకీయ హత్యల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ ఇవ్వాలని, లేకుంటే ఆయనపై చట్టపరంగా తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరూ కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది. దాని యొక్క పర్యవసానమే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరము, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం అన్న ఒకే ఒక ఉద్దేశంతో 164 సీట్లు ఎన్డీఏకి ఇచ్చి ప్రజలు ఈరోజు గెలిపించి సీఎం స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడితే అది చూసి ఓర్వలేక ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము, గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి రాజకీయాలు అన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే అసలు ఎందుకు ఓడిపోయాము అన్న దాని గురించి వాళ్ళు చర్చించుకోవడం పక్కన పెట్టండి. ఎందుకు ఓడిపోయారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచి కబుర్లు మాట్లాడాలి, ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి.
ఈ 45 రోజుల్లో దగ్గర 300కి పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన గత ప్రభుత్వంలో నేరాలకు పాల్పడిన వైకాపా నేతలు తప్పించుకోలేరని జనసేన పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హెచ్చరించారు. ఎన్నికల సమయంలో సీఎం స్థానంలో ఉన్న జగన్ పచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ పొందారని ఎద్దేవా చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన కొత్తలో తాము ఆ ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక కార్యక్రమాలపై స్పందించేందుకు 6 నెలలు అవకాశం ఇచ్చారన్నారు. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వైకాపా నేతలు రెచ్చిపోతున్నారని విమర్శలు గుప్పించారు. వివిధ ప్రమాదాలలో మృతి చెందిన జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు నాగబాబు బీమా చెక్కులను అందజేశారు. కొన్ని అంటే ఎంతోమంది కార్యకర్తలు అనేక సందర్భాల్లో చనిపోవటం జరిగినప్పుడు మా సాయశక్తుల అంటే పవన్ కళ్యాణ్ గారి సాయశక్తుల చాలామంది హెల్ప్ చేశారు. కానీ ఇంకా ఎఫెక్టివ్గా కన్స్ట్రక్టివ్గా ఎలా చేయాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆయన కార్యకర్తలకి బీమా సౌకర్యం చేయిస్తే అది క్రియాశీలక మెంబర్స్ అంటే జనసేన మెంబర్స్గా కానీ ప్లస్ వాళ్ళ జీవితానికి ఒక సేఫ్టీ కానీ ఉంటుందని ఆలోచించి ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన. చాలా పార్టీల్లో చనిపోయిన కార్యకర్తలకి ఆయా సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలా చేయాలి అన్నప్పుడు ఆయన మనకిచ్చిన అద్భుతమైన ఐడియా ఈ క్రియాశీలక మెంబర్స్, ఈ మెంబర్షిప్ 2021లో 1,00,000 మంది, 2022లో 3,50,000, 2023లో 6,47,000 మంది క్రియాశీలక సభ్యులుగా నమోదు చేసుకున్నారు. దీంట్లో రెన్యూవల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మన 18వ తారీఖున క్రియాశీలక మెంబర్షిప్ స్టార్ట్ చేశారు. 28 వరకు ఉంటుంది. కొంచెం వర్షాలు ఇబ్బంది వల్ల ఇంకొక 1 or 2 days ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి నేను అడుగుతున్నాను వీళ్ళని, మన ఈ నిర్వహించే వాళ్ళని. సో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి ఆ వ్యక్తిని మేము తీసుకురాలేకపోవచ్చు, కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికపరమైనటువంటి సపోర్టు ఇవ్వగలిగేటువంటి అవకాశం మాకు ఈ యొక్క క్రియాశీలక మెంబర్షిప్స్ ద్వారా లభించింది. చల్లపల్లిలో ఒక మేస్త్రి గారు ఒక ఆయన ఉండేవారు, తాపీ మేస్త్రి గారు. ఆయన 2022లో క్రియాశీలక దానికి ముందు ఎప్పుడు 21లో ఇప్పుడు చేయించుకున్నారు. ఆ ఇంట్లో కూడా తెలియదు అతను క్రియాశీల మెంబర్ అనేది, జనసేన సింపథైజర్గానే అతను తెలుసు. ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఇతను క్రియాశీలక మెంబర్షిప్ తీసుకున్నారని. చాలా 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 పేద కుటుంబం. సరే, దురదృష్టం కొద్దీ ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియదు ఆయన ఈ క్రియాశీలక మెంబర్షిప్ చేశాడని. సో ఆ రోజు ఆ కుటుంబాన్ని, ఆ చనిపోయిన వ్యక్తి తాలూ కుటుంబం గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ రోజు జనసేన తరఫున 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. మాకు తెలియదండి, మా వ్యక్తి ఇలా చేశారు ఇట్లాగానే అని. వాళ్ళు ఆ 5 లక్షలు అంటే అత్యంత పేద కుటుంబం, 2 ఆడపిల్లలు, ఎలాగా లైఫ్ ఉంటుంది, ఇంటికి పెద్ద ఆయన చనిపోయాడు, బ్రెడ్ బెర్నరు. ఎగువ కురుస్తున్న వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కింది. భద్రాచలం వద్ద క్రమంగా నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాద్రి వద్ద 37 అడుగుల నీటి మట్టం పెరిగింది. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు తాళీపేరు జలాశయానికి వరద పోటెత్తుతుంది. ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రస్తుతం 14,000 క్యూసెక్ల ప్రవాహం వచ్చి చేరుతుంది. శ్రీరామ్ సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 18 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
పార్లమెంటు వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితులను వైఎస్ఆర్సీపీ వివరించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేయగా టీడీపీ మాత్రం మౌనంగా ఉంది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్ చేసింది. Marginalized communities are going to those who are producing the fake certificates, and appropriate sanctions and verifications that are required to be made at the time of accepting the application should be implemented in its letter and spirits. And then the rising inflation is another issue which we have addressed. And the very important issue, I request all the media friends to take cognizance of this. The lawlessness in the state of Andhra Pradesh and the breakdown of the law and order in the Andhra Pradesh when TDP is ruling the state has been brought to the notice of the all party meeting. There are 490 government properties, 560 private properties have been attacked, and 1050 assaults, 31 murders in 45 days of rule. 31 murders in 45 days of rule. And 300 attempt murders, including the brutal murder which you all have seen, and then it has maximum number of views in the recent past. And in fact, we have appealed to the government to impose the precedent rule in the state of Andhra Pradesh to prevent the breakdown of law and order. In fact, I will give one practical example. My own colleague, who is floor leader of YSR Congress Party in Lok Sabha, has been attacked in 3 days back. About 3 days back, when he went there to meet our ex-MP. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనంతగిరి మండలంలోని కాశీపట్నంలోని గోస్తని నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం గురు పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం వనంగుడి చదురుగుడిలో దేవస్థాన ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం వేద పండితులు చండీ హోమం పూర్ణాహుతి నిర్వహించారు. ఈవో టీవీ ప్రసాదరావు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో వేద పండితులు తాత రమేష్ శర్మ, దూసి శిరోన్ శర్మ, వివి నరసింహమూర్తి శర్మలు పాల్గొన్నారు. పళ్ళెం పక్కన పెట్టండి సార్ గురుగారు, అలా నించండి, అలా ఉన్నాయి. ఘనంగా కార్గే జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన మోదీ, రాహుల్, ప్రియాంక, రేవంత్, బట్టి, షర్మిల. ఘనంగా మహంకాళి బోనాల పండుగ భారీగా తరలి వస్తున్న భక్తులు. మంగళగిరిలో గురు పౌర్ణమి వేడుకలు, సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు. ముప్పై 6 హత్యల వివరాలు జగన్ ఇవ్వగలరా? హోంమంత్రి అనిత.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.